నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడపాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా మీ అందరు? ప్రతి ఉదయమే లేచి ప్రార్థనలో, ప్రతి ఉదయమే లేచి వాక్యంతో మీ దినాన్ని ప్రారంభిస్తున్నారా? అయితే ప్రతి విషయంలో నీకు విజయం అనుగ్రహించబడినట్లే. ఎందుకంటే నీ ఉదయం ఆయనతో ప్రారంభించినప్పుడు ఆయనే నీకు కాపరిగా ఉంటాడు, ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నిన్ను ధైర్యపరుస్తాడు. ప్రతి ఆటంకములన్నీ నిన్ను ఏమాత్రం టచ్ చేయవు. ఎందుకంటే నువ్వు వాక్యంతో నింపబడ్డావు, ప్రార్థన అభిషేకంతో ఉన్నావు. కాబట్టి ఏది నిన్ను తాకజాలదు. కరువైనా నిన్ను దూరంపై పోవాల్సిందే, దుఃఖమైన నిన్ను దాటి వెళ్ళిపోవాల్సిందే, కానీ దీని ముందుకు చేరి నిలబడదు. ఎందుకంటే అంత శక్తివంతంగా కాపాడేది నిన్ను ప్రభువే. ఆయన నడిపించే దేవుడు. భయపడకు, తప్పకుండా నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 140వ కీర్తన 7వ వచనం. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గం, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన రక్షించే దేవుడు. నాకు మా అందరికి రక్షణ దుర్గమై ఉన్నాడండి. మనం ఎక్కడ దాక్కోలేము. ఎక్కడ దాక్కున్న శత్రువుని చూసి నీపై దాడి చేస్తాడు. కానీ ఎక్కడ దాక్కోవాలంటే ఆయన రక్షణ దుర్గం. ఆయన నీకు రక్షణ దుర్గంలో నువ్వు దాక్కున్నావు అనుకో, ఏ శత్రువుకు నువ్వు కనిపించవు, నిన్ను ఏ మాత్రం వాడు కనిపెట్టలేడు. ఈ దావీదు ఎప్పుడు ఆయన రక్షణ దుర్గం దాక్కునేవాడు. ఎందుకంటే నిత్యము ఆయన కాపాడే దేవుడు అని, నిత్యము నిన్ను విడిపించేది. నీ కుటుంబంలో కరువు రాకుండా, నీ కుటుంబంలో అపాయం రాకుండా, నీ వారికి అందరికీ ఆయన కాపరిగా ఉండే దేవుడు, తన రక్షణ దుర్గంలో దాచిపెట్టే దేవుడు. అవునండి, ఆయన దాచినప్పుడు ఏ శత్రువు నిన్ను ఏ మాత్రం కనిపెట్టలేదు. అంత భద్రంగా నిన్ను కాపాడే దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ఉదయకాలం నువ్వు చాలా భయపడుతున్నావేమో, చాలా అధైర్యం కలిగి ఉన్నావేమో, చాలా కలవరపడుతున్నావేమో. నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, వారి పరిస్థితి ఏంటి, వారు రేపు ఎట్లాగా అని ఆలోచిస్తున్నావేమో. ఆయన అంటున్నాడు, నేను నిన్ను కాపాడే దేవుడు, నేను నిన్ను పోషించే దేవుడు, నేను నిన్ను రక్షించే దేవుడినని రోజు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. అలసిపోయావా, సొమ్మసిలిపోయావా, భయపడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. నిన్ను పోషించే దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను కాపాడే దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను చక్కగా తన త్రోవలో నడిపించే దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు భయం తొలగించుకో, దేవుని మీద ఆధారపడు. నా దేవా, నాకు నువ్వే తోడే ఉన్నావు, నన్ను పోషించే దేవుడు నీవే, నన్ను రక్షించే దేవుడు నీవే, నన్ను కాపాడే దేవుడు నీవేని దేవుని మీద ఆధారపడు. దావీదు అలాగే ఆధారపడ్డాడు. ఆయన ఆధారమై ఉన్నాడు కాబట్టి నన్ను తప్పకుండా పోషిస్తాడు, నన్ను తప్పకుండా విడిపిస్తాడు, నన్ను తప్పకుండా కాపాడతాడని దావీదు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని మీద ఆధారపడు. ఆయనే నిన్ను ప్రతి విషయంలో తప్పించి, విడిపించి, రక్షించే దేవుడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమె కళ్ళ మూసుకొని ప్రార్థనలోకి వించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రం. ఉదయకాలం పైన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ శక్తిని పొందుకోవాలి, నీ ధైర్యం పొందుకోవాలి, నీ బలంతో నడిపించబడాలి. ప్రతి ఒక్కరూ నీ కృపలో భద్రముగా దాచబడాలి ప్రభు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటాం. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండి, ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉండి, ప్రతి అపాయం నుంచి తప్పించి, ప్రతి కీడు నుండి విడిపించమని, ప్రతి కుటుంబాన్ని వెలిగించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.